1, 2, 3, start. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాన్ని రోజు వీక్షిస్తున్నారా? క్షమించని ఆలస్యమైంది, సహాయకులు లేరు, అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. మరి ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ఈరోజు ముఖ్యంగా ఎంత ఆలస్యమైన ఇవ్వాలని తీర్మానించుకున్నాం కాబట్టి దేవుడు మహాకృపను చూపించాడు. ఈ సమయంలో మీకు ఇస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి రోజు 6 గంటలకు ప్రయత్నిస్తున్నాం, కానీ శాయశక్తిలా మరి ఈ సిస్టమ్ ఆపరేటింగ్, ఈ లైవ్ ఎక్విప్మెంట్ ఆపరేటింగ్కి అసిస్టెన్స్ కావాలి. ఈ విషయంలో మీరెవరైనా సరే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటూ మరి మణికొండ, కాజాగూడ అనే ప్రాంతం దగ్గరగా సమీపంగా ఉంటే మీరు రావచ్చు. ఎవర్ ఆఫ్ ప్రేయర్ లైవ్ ఇస్తములో మీరు పాలు పొందొచ్చు. దేవుని మహాకృపను చూపించి ఇంతవరకు నడిపిస్తున్నారు. మరి ఎంతోమంది సేవ చేస్తానని వస్తున్నారు, కానీ నిజమైన సేవ మనసు, సేవ పట్ల ఆసక్తి అనేది లేదు. కొంతకాలం వస్తున్నారు, దాని తర్వాత వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా స్థిరమైన మనసుతో నేర్చుకోవాలి, నేను దేవుని కోసము వాడబడాలి అనే మనస్తత్వం అనేది ఈరోజులో చాలామందికి కనబడతలేదు. ఏమైనప్పటికీ దేవుడు ఈ కార్యక్రమాలు ఆగకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ నడిపిస్తానికి కృప చూపిస్తున్నాడు. మరి ఈ కార్యక్రమం వెళ్ళక ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఈరోజంతా నేను ఆలోచిస్తున్నాను అన్నమాట. మనకు తెలుసా అండి, మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం, కానీ ఒకరోజు మనం ఉండం ఈ లోకంలో. మీకు తెలుసా అది? మనం ప్రేమించే మనుషులు అవనివ్వండి, మనము ఆశించే వస్తువులు అవనివ్వండి, ఈ సృష్టిని అవనివ్వండి, ఇవన్నీ కూడా మనం ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఈ లోకంలో ఈరోజు చాలామంది చింతిస్తున్నారు, అరే నాకు ఇది లేదు, అది లేదు, నేను అది చేయలేదు, ఇది చేయలేదు, వీరు నన్ను ఇష్టపడతలేదు, వారు నన్ను ఇష్టపడతలేదు, లేకపోతే వీరు ఇలాగన్నారు, అలాగన్నారు. కానీ ఈ జీవిత యాత్రలో ఎంతోమంది మన ముందు పుట్టారు. వారందరూ గనులు కొంతమంది ఉన్నారు, సామాన్యులు కొంతమంది ఉన్నారు, కొంతమంది పనికిమాలిన వారు ఉన్నారు. ఘనమైన వారైనా, సమానమైన వారైనా, దుర్మార్గులైన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఒకరోజు మనం కూడా విడిచిపెడతాం. కానీ మన ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే, అరే నాకు ఈ లోకంలో ఇల్లు లేదు, అది లేదు, ఇది లేదు అని ఓరిని చింతిస్తుంటాం, ఓరిని కలవరపడుతుంటాం. కానీ మన జీవితమే తాత్కాలికమైన సంగతిని మర్చిపోతున్నాం కదండి. ఇంకా నేను అది సాధించలేదు, ఇది చేయలేదు. నిజంగా నువ్వు సాధించకపోయినా, నువ్వు ఏదన్నా చేయకపోయినా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. చూడండి, దేవుడు మనల్ని ఎంతవరకు చేయగలమో అంతవరకే మన ఒక్కొక్కరికి ఒక సామర్థ్యం ఇచ్చాడు. ఒకరికి 5 తలాంతులు, ఒకటి 2 తలాంతులు, ఒకటి 1 తలాంతు. నీ సామర్థ్య ప్రకారం నువ్వు చేసుకుని వెళ్ళిపో, అంతేగాని ఒత్తిడి తీసుకోవసరం లేదు. ఎక్కువ పోరాటమైన ఆలోచనలు పెట్టుకుని దిగులు చెందవసరం లేదు. ఉన్న వరకు సమాధానంగా ఉంటూ అందరితో చక్కగా మాట్లాడి ఆనందిస్తాం మానేసి మనము కలహాలు సృష్టించుకుంటున్నాం. విభేదాలు ఏమండి, ఈరోజు చూడండి ఏదో మోటివేషన్ అని చెప్తూ అది సాధించాలి, ఇది సాధించాలి అని ఎంతోమంది గింజుకుంటున్నారు. సంతోషమే, నువ్వు సాధిస్తున్నావు, కానీ ఏం ప్రయోజనం? నీ దేహమే, నీ ప్రాణమే ఈ లోకంలో కొంతకాలమైనప్పుడు దేవుడు కృప చూపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. కానీ జీవితమే నిజమైన ఆస్తి అండి. ద లైఫ్ ఈజ్ యువర్ ప్రెషియస్ గిఫ్ట్. ఇదే ఆస్తి. మరి దీనికంటే మించిన ఆస్తి నువ్వు ఏదన్నా ఉందనుకుంటే నీకంటే వేరేవాడు ఎవరులే. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఒక లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే లాభం. నువ్వు ఏదో సంపాదించుకోవాలని నీ దగ్గర ఉన్న నీ ప్రాణమని ముత్యం లాంటి నీ ప్రాణంను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈ ప్రాణానికి కావాల్సినది ఏంటి? దేవుని వాక్యం, దేవుని సన్నిధి, దేవుని మాటలు, దేవుని పాటలు, ప్రభు యందు కీర్తన. దీనికి సమాధానం కావాలి, అది యేసు దగ్గరే ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు కూడా ఆలోచించండి. ఓర్నే ఏమండి, పరీక్షలు ఉన్నాయి, పరీక్షల్లో పాస్ అయిపోయాం, ఫెయిల్ అయిపోయాం, అమెరికాకి వెళ్ళిపోవాలి, ఉండిపోవాలి. ఏమండి, అసలు మీరు పంపిస్తున్న ప్రార్థనా భారాలు చూస్తుంటే సమస్య లేకపోయినా సమస్యను సృష్టించుకొని ఆలోచించి చింతించి దిగులు పడుతున్నారు మీరు. అసలు ఇది న్యాయమేనా? నీకు దేవుడు నీ తట్లో
పప్పన్నం పెడితే పప్పన్నం తిను, రసమన్నం పెడితే రసమన్నం తిను, పెరుగన్నం పెడితే పెరుగన్నం తిను, మాంసం కూర పెడితే మాంసం కూర తిను. అంతేగాని ఏమండి నాకు ఈ బతుకంతా రసమన్నమేనా అని ములుగుతాం వల్ల ఏం ప్రయోజనం? తిండి ముఖ్యమా, జీవిస్తూ ముఖ్యమా? మాంసం కూర తినే స్తోమత ఉన్నవారు, ధనవంతులు, కోటీశ్వర్లు కూడా చనిపోయి సమాధిలో ఉన్నారు. వాళ్ళు గొప్పవారా? లేకపోతే నీకు రసమన్నమే ఉంది, నీ దగ్గర అదే 5 రూపాయలే ఉన్నాయి, నువ్వు గొప్పవాడువా? ఆలోచించండి, దేవుని స్తుతించండి. ఈ జీవితంలో ఈ జీవిత మార్గంలో మనం వెళ్తున్నప్పుడు అండి, మనకి పుట్టాకనే అమ్మ నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముడు వీళ్ళందరూ మనకి కనెక్ట్ అవుతాం. వారిని దింపుతూ, వారిని అవమానిస్తూ, వారిని దోచుకుని, వారికి అన్యాయం చేస్తూ అలా ఎందుకు? దానివల్ల ఏం ప్రయోజనం? నువ్వేం తీసుకెళ్తావు? సరే, నువ్వు అలా సంపాదించుకుని అది నీ పిల్లలు ఇవ్వాలనుకున్నా అది నీ శాపమే కదా. సో సమాధానంగా ఉండండి. రెండోది, నీ భార్యను, నీ భర్తను ప్రేమించండి, నీ బిడ్డలను ప్రేమించండి. ఇంకోటి, నీ దేహము ద్వారంగా దేవుని స్తుతించండి. వారిని ఆలోచనలు పెట్టుకొని సతమతం అయిపోతూ, దిగులు చెందుతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే వాళ్ళు ఏం ప్రయోజనం? రాత్రుల పగలు నువ్వు డబ్బులు సంపాదించాలని నీ కంపెనీకి నువ్వు వాళ్ళని చచ్చిపోతే ఆ జాబ్, ఆ కుర్చీ ఇంకోటికి ఇస్తాడు, ఆ ఉద్యోగం ఇంకోటి ఇస్తాడు. నువ్వు చనిపోయిన కట్టిన ఇల్లు కానీ, ఆ వాకిలు ధనం ఇంకో ఆనందిస్తారు. కానీ నువ్వేం ఆనందిస్తున్నావు? నువ్వు దేవుని సన్నిధిలో ఆనందించు, దేవునికి ఇవ్వి, దేవునికి సమయాన్ని కేటాయించు. సో ఈ విషయాన్ని గమనించండి. మరి ఈరోజంతా నేను ప్రార్థిస్తున్నాను, ఆలోచిస్తున్నాను. ఏంటో మనుషుడు ఈరోజు బిజీగా ఏమంటే అసలు ఆలోచించుకోవడానికి సమయం లేకుండా పరిగెడుతున్నారు. ఎక్కడికి పరిగెడుతున్నారు మీరు? డబ్బు సంపాదన అవ్వాలి, గొప్పవాళ్ళు అవ్వాలి, ఘనమైన వారు అవ్వాలి, ఏదో సాధించేయాలి. ఏమన్నా మాలాంటి పాస్టర్ గారు కూడా లోకమంతా వెళ్ళి వాక్యం చెప్పాలనుకుంటారు. రేడియోలో చెప్పేయాలి, టీవీల్లో చెప్పేయాలి, ఏమంటే ఊరి నిండా అందరూ చెప్పాలి. అది కాదు. నీకు దేవుడు ఎంతవరకు చెప్పమంటాడో అంతవరకే చెప్పు. దేవుడు నేను ఎంతవరకు వెళ్ళమంటాడో అంతవరకే చెయ్యి. అంతేగాని నువ్వు ఎక్కువ చేసేస్తే ఫస్ట్ మార్కు, తక్కువ చేసేస్తే సెకండ్ మార్క్, అది కాదు. 5 తలాంతులు ఉన్నవాడు 5 చేశాడు, 2 చేశాడు, 2 ఉన్నాడు 5 చేయలేదే. కానీ ప్రభు ఏమంటాడు? బలనమ్మకమైన మంచి దాసుడు అంటాడు. 1 తలాంతు ఉన్నవాడు 1 ఎదురు చూశాడు దేవుడు, 2 ఎదురు చూడడం అన్యాయమైన వాడు కాదు కదా. కాబట్టి మనం పోల్చుకుంటాం. ఎవరికి దేవుడు ఎంతవరకు నడిపిస్తే అంతవరకే చేయాలి. ముఖ్యంగా నీ కుటుంబాన్ని నువ్వు గౌరవించాలి, ప్రేమించాలి. నీతో ఉన్న రక్త సంబంధులు, బంధుమిత్రులు, నువ్వు ఉన్న చోట, ఉద్యోగం చేసే చోట వారితో ప్రేమగా మాట్లాడండి. మనం చచ్చిపోయాక చాలామంది అంటారు, ఏమండి నేను వాళ్ళకి అవి చేశాను, అవి చేశాను అంటారు. చేసిందో పాటు దూషిస్తారు, తిడతారు, అపహాసిస్తారు. ఏం ప్రయోజనం? ప్రేమగా మాట్లాడు. నువ్వు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు ప్రేమగా మాట్లాడితే ఆ వ్యక్తిని మనం మరణించకుండా జ్ఞాపకం చేసుకుంటాం. మా సంఘంలో ఒక సెబస్టిన్ అని ఒక ఆయన ఉన్నవారు. ఇప్పుడు 95, 96, 97 లాంగ్ బ్యాక్. ఆయన చర్చిలో అందరితో మాట్లాడతారు, అందరినీ పలకిస్తారు. అసలు ఆయన వస్తుంటే నేను విసుక్కుంటాను చెప్పాలంటే, ఒక చిన్న కుర్రోడు. ఎందుకంటే ఆయన అందరు బాబు బాగున్నావయ్యా ఏమంటే కంపల్సరీగా పలకరించకుండా ప్రతి ఒక్కరిని ప్రేమగా మాట్లాడుకొని వెళ్ళడండి. ఆయన ఒకరోజు ఆయన ఆదివారము రాలేదు. ఏమైందని అడిగితే ఆయన గుండెపోటు చచ్చిపోయింది 99లో. కానీ ఆయన తర్వాత సంఘములో ఆయన చనిపోయిన సంగతి తెలిసాక ఎంతమంది బాధపడ్డారు తెలుసా? నువ్వు సంఘంలో పెద్దవాడు అవ్వచ్చేమో, పెద్ద పాస్టర్ అవ్వచ్చేమో, నువ్వు బిషప్ అవ్వచ్చేమో, కానీ దానివల్ల ఏం ప్రయోజనం? ఏమండి, ఆయన ఒకరోజు ఒకరికి అన్నం పెట్టలేదు, ఒకరికి కనీసం ఒక కూల్ డ్రింక్ ఇవ్వలేదు, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వలేదు, చిప్స్ ప్యాకెట్ ఇవ్వలేదు. అందరినీ ప్రేమతో పలకరించారు, అందరినీ బాగున్నారా, క్షేమంగా, వాళ్ళ హృదయానికి సమీపంగా ఉన్న వారిలాగా పలకరించి. సో అలాంటి మనం మంచి పేరు సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఏమైపోతుందో అర్థం కావట్లేదు. ప్రేమ అనురాగాలు లేవు, కుటుంబములు లేవు, రక్త సంబంధాల మధ్య లేవు, బంధుమిత్రుల మధ్య లేవు, సంఘములో విశ్వాసుల మధ్య లేదు. ఏమైపోతుందో ఈ లోకం. ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలోచించు. దేవుడిచ్చిన అవకాశాన్ని, ఈ జీవితం ఒకే లైఫ్, నువ్వు చింతిస్తూ, దిగులు చెందుతూ, నిరాశ చెందుతూ మరణిస్తావా, లేకపోతే దేవుని స్తుతిస్తూ? ఏమండి, నీకు ఆప్షన్ నీకే ఇచ్చేసాడు దేవుడు. పుట్టిన రోజు, చనిపోయిన రోజు ఫిక్స్ చేసేసాడు దేవుడు. ఈ యాత్రలో నీకు ఇచ్చాడు. ఏమండి, దేవుని స్తుతించుకుంటూ వెళ్తావా, లేకపోతే నిరాశ చెందుతూ వెళ్తావా?
మనుషులతో సమాధానంగా ప్రేమగా వారు చేసిన అవిధేయతలు తప్పులు ఏమంటే చూడకుండా దాన్ని ముందుకెళ్ళిపోతావా, లేకపోతే వారిని దూషిస్తూ ఉడితీరుతూ బాధపడుతూ నీ చేతిలోనే. కాబట్టి ఆలోచించుకొని ముఖ్యమైనవి ఏంటి? ముఖ్యమైనది నీ ప్రాణం వస్తువులుగా. సో ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈ మాటలు కొంచెం సమయమైనా మీకు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు పంపించే ప్రార్థన అవసరతలు అలా ఉన్నాయి. మాకు ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, ఏమండి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాము, ఇది చింతిస్తున్నారు. ఎంతమందికి నేను వదాయించగలుగుతాను ఫోన్లో? సో అలా అందుకని మీకు ఇలా చెప్తున్నా. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని విలువగా ఎంచండి. అందరితో ప్రేమగా ఉండండి. నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాను మాత్రం బతుకులు ఫెయిల్ ఏం కాదు. వ్యాపారంలో ఫెయిల్ అయిపోతాను మాత్రం జీవితంలో నువ్వు ఫెయిల్ కాదు. ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి. ఏమో దేవుడు సాయం చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. అంతేగాని అన్నిటిని మనసులో తీసుకుని అన్ని విషయాలు చింతించే అవసరం లేదనేది ఈరోజు అంశం. కానీ దేవుని వాక్యం మాట్లాడదాం. వాక్యం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, ఎక్కడ చూసినా ప్రభా, ఎవరిని చూసినా కృంగిన వారుగా, భవిష్యత్తు గురించి దిగులు చెందువారుగా, లోకములోని నిరంతరము నివసించాలి, ఇక్కడ స్థిరపడాలని ఆశిస్తున్నాను. ఓ మానవులారా, నా ఎదుగు తిరిగి రమ్మంటున్నా. మట్టి అనేది మట్టికి వెళ్ళి నువ్వు అంటున్నావు. ఈ లోక యాత్రలో మేము జీవిస్తున్నప్పుడు తండ్రి, మేము సహనముతో ప్రేమతో ఇతరులని క్షమించువారుగా, సహించువారుగా, ఓర్చుకునేవారుగా, నీ ప్రేమను చాటువారుగా, ప్రతిదీ మా గుండెకి తీసుకోకుండా నీ చేతుల మీద నైనా మా సమస్యలు పెట్టి నీ వైపు చూస్తూ మా జీవితం ముందుకెళ్ళేవారు ఉండడానికి చెయ్యి ప్రభా. జ్ఞానంను దయచేయనైనా. దినములు చెడ్డవి కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రతి అవకాశం సద్వినియోగపరుచుకోమాట. ప్రతి అవకాశం నిన్ను స్తుతించేవారుగా, నిన్ను కీర్తించేవారుగా, నువ్వు చేసిన మీరు జ్ఞాపకం చేసుకుని నిన్ను స్తుతి ఆరాధనలతో మేము ముందుకెళ్ళేవారుగా ఆ జ్ఞానమును మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మత్తయి సువార్త 26వ అధ్యాయము. ఎక్కువసేపు తీసుకోనండి, నేను త్వరగా ముగించేస్తాను. నాకు తెలుసు మీకు కొంతమంది త్వరగా పడుకోవాలి, పొద్దుటే లెగాలి. 26వ అధ్యాయము 28వ వచనం. దయచేసి మీ బైబిల్లో మీరు చూడండి, మాతో పాటు కలిసి చదవండి. చదవండి. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చాలు. యేసు ప్రభు చాలా చక్కని మాట బైబిల్లోనే మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో ప్రభువు మాట్లాడిన మాటలు ఎంత విశేషమేంటండి. బైబిల్లో ఉన్న భక్తులు, బైబిల్లో ఉన్న సంగతులు, బైబిల్లో జరిగిన ప్రవచనములు అన్నీ ఒకవైపు పెట్టి ప్రభువు మాట్లాడిన మాటలు, ఇంకా పౌలు గారు చెప్పింది కూడా చెప్పాలంటే యేసు ప్రభువు మాట్లాడిన మాటలు ఇంకో వైపు పెడితే అవి చెప్పాలంటే ఇంకా అయ్యే విలువగా ఉంటాయి. ఎందుకంటే ప్రభువు మాట్లాడినట్లు బైబిల్లో ఎవరు మాట్లాడలేదు. ఎంత గొప్ప అభిషేకముతో నింపబడిన ఏలియా కానీ, మోషే కానీ, ఏమంటే కొత్త నిబంధనలో శిష్యులు కానీ యేసు ప్రభు బోధించే విధం ఈరోజు మాలాంటి బోధకులకి యేసు ప్రభు బోధనే అది అసలు ప్రభు ఆ బోధించకపోతే మాకు ప్రసంగాలే ఉండి ఉంటాం. అంత మధురముగా, అంత చక్కగా, అంత గొప్ప జ్ఞాని అయినప్పటికీ చాలాసార్లు ఏమండి ఈ కొంతమంది ప్రొఫెసర్లతో మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏ చెప్తుంటారు నాకు అర్థం కాదండి. ఒక ఈ సెంటెన్స్ చెప్పినా దాంట్లో ఆ కొన్ని పదాలు వాడుతుంటారు, ఆ పదాలకు అర్థం కాదు. కానీ యేసు ప్రభు అంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప జ్ఞాని, కానీ ఎంత సమానమైన వాడికి కూడా, ఒక రైతుకు కూడా, ఒక చదువు లేని వాడికి కూడా, ఒక ఏమండి జ్ఞానవంతుడు అయినప్పటికీ, వెర్రివాడైనప్పటికీ గ్రహించుకునే రీతిగా ప్రభు మాట్లాడాడు. దేవుళ్ళు అనబడేవారు కూడా అంత యేసు ప్రభు మాట్లాడిన విధముగా మాట్లాడలేదు. అందుకే బైబిల్ ముఖ్యంగా సువార్తలు ఎవరి చేతన అర్థమవుతుంది. అది ప్రభు ఇంకా ఉపమాన రీతిగా మాట్లాడినట్లు మనం చూస్తాం. ఉపమానం లేకుండా ప్రభు ఎక్కడ మాట్లాడాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రభు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. చదవండి 28వ వచనం మరొకసారి. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. చాలు. ఇక్కడ ఏంటి నా రక్తం? దాని ముందు వచ్చిన చదివినట్లయితే యేసు ప్రభు ద్రాక్షరసం ఎత్తి పట్టుకొని, ఆయన రక్తం మాసం కొయ్యలేదాడా,
యేసుప్రభు ఒక మాట అన్నాడు, నా శరీరము తినని నా రక్తము తాగినవాడు నాకు పాత్రుడు కాదు అన్నంటనే చాలామంది ప్రభువుని అపార్థం చేసుకున్నారు. ఏంటి ప్రభు ఇంత క్రూరంగా మాట్లాడుతున్నాడని చెప్పి వెళ్ళిపోయారు. అక్కడ సాదృశ్యం ఏమంటే సింబాలిక్. చాలామందికి ఏమంటే చదువుకునేవాడు కన్నా చెప్పచ్చు, చదువు లేనివాడి కన్నా చెప్పచ్చు, ఎటు కానివాడు చెప్పలేరు. ఈరోజు బైబిల్ సగం చదివి అక్కడక్కడ చదువుకుని ఆ పాయింట్ ఈ పాయింట్ క్వశ్చన్లు అడుగుతుంటారు. బైబిల్లో ఉన్న ప్రశ్నలకి బైబిల్లో నుండి మనం జవాబులు చూస్తాం. నువ్వు జాగ్రత్తగా చదివితే దాని మర్మం గ్రహించుకుంటావు. యేసు ప్రభు ద్రాక్షరసం ఎత్తి పట్టుకొని, ఇది నా కొత్త నిబంధన రక్తము, ఇది పాప పరిహారము కోసం, ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, చిందించబడింది. ఇట్ ఈస్ బీన్ పోర్డ్. పాప పరిహారం ఎంత చక్కగా యేసు ప్రభు చెప్తున్నాడు. ద్రాక్షరసం ఎత్తి పట్టుకొని, ఇది నా పాప పరిహారము కోసం. అక్కడ యేసు ప్రభు ఒక గాయం లేదు, ఒక గీత లేదు, ఆయన చేతుల నుంచి ఒక రక్త బొట్టు కార్తలేదు. కానీ ఇది సింబాలిక్. సిలువలో చేయబోయే యాగంని, సిలువలో చేసే ఆ త్యాగంని, ఆయన రక్తధారల్ని సింబాలిక్గా, రిసెంబ్లెన్స్గా ప్రభు ద్రాక్షరసం ఎత్తి పట్టుకుని, ఇది నా కొత్త నిబంధన రక్తము, పాపము క్షమించబడతాను. చూడండి, మన దేశంలో మీరు ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్ట్ చదివింటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రెడిషన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కల్చర్స్, ఎన్ని ట్రైబ్స్, ఏమండి ఈ కొండ జాతి వారు ఎంత పూర్వీకులు, మనం నాగరికత కూడా తెలియదు. వారి వస్త్రాలు వేసుకుంటాం తెలియదు, పళ్ళు కడుక్కుంటాం తెలియదు, తల దూకుంటాం తెలియదు. అలాంటి వారు కూడా అండి, మీరు అలాంటి వారితో మీకు కొంచెం అవగాహన ఉంటే నేను చెప్పేది అర్థమవుతుంది. వాళ్ళు బలిలు ఇస్తారు. ఏమండి వాళ్ళు మేకలు బలిస్తారు, గొర్రెలు, కొంతమంది మనుషులను బలిస్తారు. చరిత్రలో ఉంది, మన హిస్టరీలో మనం చూస్తున్నాం. వారు ఆ బలిస్తున్నప్పుడు ఏం చేస్తారంటే 2 పాయింట్స్ చేస్తారు. మీరు ఆంథ్రోపాలజీ స్టూడెంట్ని చెప్పి మీకు అర్థమవుతుంది. ఆ బలి ఇచ్చేదానికి దోషం ఎక్కడ ఉండకూడదు అంటారు. రెండోది, ఆ బలి ఇచ్చినప్పుడు అది రక్తం అంతా చిందిస్తారు. ఆ జంతువు అవనివ్వండి, లేకపోతే కొన్నిసార్లు మనిషిని అవనివ్వండి. ఎవరు చెప్పారు వారికి పాప పరిహారం చేయాలంటే రక్తం చిందించబడాలని? ఎవరు చెప్పారు పాప పరిహారం చేసేవు జంతువుకి ఎలాంటి దోషం ఉండకూడదని? ఎవరు చెప్పాలి? మానవుడికి తెలుసు తన పాపాన్ని, మానవుడికి తెలుసు తన పాపముని విమోచించాలంటే రక్తం చిందించబడాలని. చదువు లేనివాడికి తెలుసు, చదువుకున్నవాడికి తెలుసు. ఏమండి ఈరోజు ఈ లోకంలో ఎన్నెన్నో మనుషులు ఎన్నెన్నో విధాలుగా రథాలు చిందిస్తున్నారు, జంతువులు చేస్తున్నారు. ఏమండి మన పూర్వీకులు మన దేశంలో ఏం చేసేవారు? గంగా నదిలో మొదటి పసిపిల్లని తీసేసేస్తారు, రక్తం బండకేసేస్తారు. ఎందుకని? రక్తం చిందించాలి, పాప పరిహారం జరగాలి. కానీ పాప పరిహారము మనుషుల రక్తము, జంతువుల రక్తము ఎలాగా తుడిచివేస్తుంది? మనలో జన్మ పాపం ఉంది కదా, కర్మ పాపం ఉంది కదా, జంతువులు మనకంటే తక్కువ కదా. జంతువులు ఎలాగా మనిషి పాపముని విమోచించగలదు? పాపము విమోచించాలంటే రక్తం చిందించాలనేది మనందరికీ తెలుసు. కానీ ఏ రక్తము కావాలి? పాత నిబంధనలో ప్రభు తన కుమారుడిని యేసు ప్రభు ఈ లోకానికి వస్తాము ఆ సమయంలో జంతువుల రక్తం చిందించబడటానికి అనుమతించాడు. అంతేగాని జంతువుల రక్తము మానవుల పాపములని నిరంతరముగా నిర్మూలన చేయలేవు. ఎందుకన్నా రక్తం చిందించాలి, ఎందుకు పాపాలు పోవాలంటున్నారు? మాకు పాపాలు పోవాల్సిన లేదు, మాకు పోవాల్సిన జబ్బులు, మాకు పోవాల్సింది ఏమంటే మనస్తాపాలు, గొడవలు, కొట్లాట్లు, నా హృదయంలో ఉన్న పోరాటము, నా భవిష్యత్తు గురించి భయము, దిగులు, చింత అని మీరు అంటున్నారు. ఎన్నిటికీ మూలకరమైనది పాప హృదయం. ఈ పాప హృదయము శుద్ధి చేయబడాలంటే ఈ పాప హృదయములో నుంచి
యేసు ప్రభు గుణగుణాలు రావాలంటే ఈ పాప హృదయము క్రీస్తు నివసించే స్థలముగా, సమాధానముగా, ఆరోగ్యముగా, ఉల్లాసముగా దేవుడు ఏ ఉద్దేశముతో అయితే మనల్ని చేశాడో ఆ ఉద్దేశములు నెరవేర్చబడాలంటే నీ పాపము, నీ హృదయము యేసు రక్తముతో కడగబడాలి. ఎందుకు యేసు? ఏమండి, ఈ లోకంలో 30,000 మతాలు ఉన్నాయి. ఈ 30,000 మతాల్లో కొన్ని మతాల్లో అనేక మంది దేవుళ్ళు ఉంటారు, కొన్ని మతాల్లో ఒక దేవుడు ఉంటారు, కొన్ని మతాల్లో ఇద్దరు దేవుళ్ళు ఉంటారు, ఒక్కొక్క మతంలో వేరే వేరే దేవుళ్ళు ఉంటారు. మీకు ఓపిక ఉంటే అవన్నీ మీరు గూగుల్లో చూసి చదవచ్చు. కానీ యేసు ప్రభువే ఎందుకు దేవుడు? చెప్తాను వినండి. యేసు ప్రభువులో జన్మ పాపములే. ఆయన కన్య గర్భాన జన్మించినవాడు. యేసు ప్రభువులో పాప స్వభావం లేనివాడు. ప్రభు తనతో ఎదిగిన వారిని, తనని పెంచిన వారిని, తన చిన్నప్పటి నుంచి చూచిన వారిని, వారి ఎదుట ఒక సవాలు వేశారు. మీలో మీరు ఎవరైనా సరే నాలో పాపము చూపించగలరా? దానికి యేసు ప్రభుని ఎవరు ఒక చిన్న దూషణ కూడా, ఆ రోజు నువ్వు ఇలా అబద్ధం ఆడావు, ఇలా మోసం చేశావు, ఇలా కొట్టావు, ఇలా తిట్టావు అని ఎవరు ఒక మాట మాట్లాడారు. హననీయ, కైఫా ప్రధాన యాజకులు వారు యేసుప్రభుని బంధించాక పెద్ద సమస్య వచ్చింది. ఏంటి తెలుసా? ఈయనకి ఏమని నేరం తీసుకురావాలి? చంపాలంటే చంపచ్చు, కానీ ఈయన మీద ఏ దోషం తీసుకురావాలి? దానికోసం వీళ్ళు ప్రయాసపడ్డారంట. చివరికి అనుకున్నారు ఏంటంటే యేసు ప్రభు చేసిన దోషం ఏంటంటే ఆయన మందిరమును పడగొట్టి 3వ దినము లేపుతానన్నాడు. పడగొట్టలేదు, ఏమండి అన్నాడు. అసలు ఆయన అన్న మాట ఏంటి? ఆయన అన్న మాట దేహం అనే దేవుని ఆలయం. అది అర్థం చేసుకోలేకపోయారు, పిచ్చివారు. పిలాతు దగ్గర తీసుకొచ్చారు, హేరోదు దగ్గర తీసుకొచ్చారు. ఏమన్నారు తెలుసా వారు? వీరిలో మేము ఏ పాపము కనుగోలేదు. అధికారులు వారు కొన్ని వేల లక్షల మందిని ఇంట్రాగేట్ చేసిన వారు, ఏమంటే కొంతమంది అనేక మందిని సిలువ వేసిన వారు, వారు ఈయనలో ఏ పాపము కనుగోలేదు. అంతకే పిలాతు తట్టుకోలేక చేతులు కడిగేసుకున్నాడు. బాబు నాకు తెలియదు. కానీ యేసు ప్రభుని కొట్టారు 39 సార్లు, సిలువ వేశారు. కొట్టిన వాడిని సిలువ వేయకూడదు, సిలువ వేసిన వాడిని కొట్టకూడదు, 2 చేశారు. ఎందుకు ఈ అన్యాయమైన ప్రాణముని, ఎందుకు ఈ అన్యాయమైన వ్యక్తిని కొట్టారు గోడాతో, ఎందుకు ఈయనను సిలువ వేశారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎప్పుడైనా మీరు పరీక్షించారా? ఎక్కడైనా సరే దేవుడు అనబడేవారు తన ప్రజల కోసం సిలువలో వేలాడతాం, లేకపోతే మరణిస్తాం, రక్తముని చిందిస్తాం. మనం చూస్తున్నామా? మనం నమ్ముతున్నాం. మన హృదయానికి తెలుసు, మన మనసుకు తెలుసు మనం పాపులము రక్తం చిందించబడాలని. కానీ ఏ పాపము లేని ప్రభువుని రక్తముని చిందించినప్పుడు మీరు గ్రహించుకుంటలేదా? ఈయన రక్తము మన పాపముల నుంచి మోచించగలదు. ఈయన ఎవరో కాదు, ఈయన దేవుని కుమారుడు. ఎక్కడ యేసు ప్రభు దేవుడని చెప్పాడు అని చాలామంది వాదిస్తుంటారు. నేను దేవుడిని బోర్డు పెట్టుకుని తిరగవసరం లేదు. ప్రభు ఒక మాట అన్నాడండి, నేనే జీవము, మార్గము, సత్యమై ఉన్నా, నా తప్ప కానీ తండ్రి ఎద్దుకు మీరు వెళ్ళలేరు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు హెవెన్. పరలోకం ఉందని అనేక గ్రంథాల్లో మనం చూస్తున్నాం, కానీ బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు ఏమనంటే నేనే పరలోకానికి మార్గము, నేను జీవము. యేసులో ఉన్నవాడు మృతి పొందినప్పటికీ తిరిగి లేపబడతాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మూడవదిగా యేసు ప్రభు సత్యం. యేసు ప్రభు దగ్గర సత్యము లేదు, యేసు ప్రభువే సత్యం. దిస్ ఈజ్ ట్రూత్. ఏమండి అక్కడ మనం చూస్తున్నాము, ఏమండి ఆయన శిష్యులతో ద్రాక్షరసెత్తి పట్టుకుని ఇది నా కొత్త నిబంధనమైన రక్తం, మై బ్లడ్ ఆఫ్ ద కవెనెంట్. ఒక నిబంధన చేస్తున్నాడు దేవుడు.
ఈరోజు నీతో నాతో మనతో ఒక నిబంధన చేస్తున్నాడు. మన పాప పరిహారము ఆయన రక్తము ద్వారంగా ఏమని తుడిచివేయబడుతుంది. అంత మాత్రమే కాదు, చూడండి మన బైబిల్లో మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. ఒకసారి మీ బైబిల్ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చూడండి, ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్ రాశాడు. మీకు అర్థం కావట్లేదేమో. చాలా కొంతమంది అంటారు పౌలు రాశారంటారు హెబ్రీ రాసిన పత్రిక, కొంతమంది అపోలో రాశారంటారు, కొంతమంది వీరిద్దరు కాదు ఇంకొకరు రాశారంటే ఎవరు రాశారు మనకు ముఖ్యం లేదు. కానీ దేవుడు ఈ పుస్తకముని మన జీవ గ్రంథములోకి ఇచ్చాడు. చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ అండి హెబ్రీ రాసిన పత్రిక. హెబ్రీ రాసిన పత్రికలో ఇక్కడ చూసినట్లయితే మన పైనుంచి చదువుకుని వస్తే మన సమయం బాగుంటుంది, మన సమయం లేదు. కానీ మీరు 14వ వచనం ఒకసారి చూసినట్లయితే ఆయన రక్తము మన మనస్సాక్షి. చూడండి, నీ మనస్సాక్షి ఉంది, నీకు ఎవరు చెప్పాల్సిన లేదు. ఏమండి, ఇది తప్పు, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యొచ్చు, ఇది మోసం, ఇది అన్యాయము అని నీ మనస్సాక్షి దేవుడు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఆ మనస్సాక్షి చాలాసార్లు పాడైపోతుంది. ఏమంటే ఒకసారి చూడండి, తాగుబోతులకి మొదటిసారి తాగుతున్నాను ఆ గిల్టీ కాన్షియస్ ఉంటుంది, మొదటిసారి వ్యభిచారం చేయాలని భయం ఉంటుంది, మొదటిసారి నోట్లో సిగరెట్ పెట్టేటప్పుడు చేతులు వణుకుతాయి. కానీ ఇప్పుడు అది అలవాటు అయిపోద్ది. చాలామంది మనస్సాక్షి చచ్చిపోతుంది, ఆలోచించకుండా పాపకార్యాలు వెళ్ళిపోతుంటారు. కానీ ఆ చచ్చిపోయిన మనస్సాక్షిని, పాడైపోయిన మనస్సాక్షిని శుద్ధి చేయబడాలంటే, కడగబడాలంటే, బాగు చేయబడాలంటే అది కేవలం యేసుప్రభు రక్తము ద్వారానే. ఎందుకంటే మనస్సాక్షి చనిపోయినప్పుడు, నువ్వు మనస్సాక్షి జీవించినప్పుడు నువ్వు చేసే క్రియలన్నీ చచ్చిన క్రియలుగా ఉంటాయి. నువ్వు చావున మార్గంలో వెళ్తున్నావు. దినదినమకి నీ ఆయుష్ని పాడు చేసిన రీతిగా, నీ కుటుంబాన్ని పాడు చేసుకునే రీతిగా, నీ దేహాన్ని, నీ దేవుడిచ్చిన సమాధానాన్ని నాశనం చేసుకునే రీతిగా నువ్వు నడుస్తున్నావు. అందుకే మనకి యేసుప్రభు రక్తం కావాలి. యేసుప్రభు రక్తము మనల్ని విమోచించేది, బాగు చేసేది. మన జ్వరం వచ్చినప్పుడు మనం ఒకసారి డోలో ట్యాబ్లెట్ వేసుకుంటాం, పారాసెటమాల్ వేసుకుంటాం. అలాగా నీ మనస్సాక్షి చచ్చిపోయినప్పుడు, నీ హృదయం పాప వ్యసనములతో, దుర్మార్గమైన కార్యములతో పాడైపోయినప్పుడు నువ్వు బాగుపడాలంటే అది కేవలం యేసుప్రభు రక్తం ద్వారానే. ఏమని చాలాసార్లు అనొచ్చు, ఏంటంటే ఆయన 2000 సంవత్సరాల నుంచి చనిపోయాడు, ఆయన ఇప్పుడు చనిపోతే ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడేం జరుగుతుంది, ఇప్పుడున్నాడు ఆ కల్వరి శిలువలో గొల్గొతా కొండ పైన. సూర్యుడు ఎప్పుడు చేశాడు దేవుడు? ఇప్పుడు చేశాడా చెప్పండి? చంద్రుడు ఎప్పుడు చేశాడు? సృష్టిని ఎప్పుడు చేశాడు? నక్షత్రం ఎప్పుడు చేశాడు? శూన్యం ఎప్పుడు చేశాడు? ఆది నుంచి ఉన్నాయి. అవి ఉంటే మాత్రమున నువ్వు దాన్ని చూస్తున్నావా? నీకు తెలుసా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని? నీకు తెలుసా సూర్యుడు ఎలాగ ఉంటాడని? ఏమని మనం చూసే సూర్యుడు, అసలైన సూర్యుడు రూపము వేరండి. మనం చూస్తున్న మనకి తెలియని సంగతులు ఎన్నో ఉన్నాయి ఈ శూన్యములు, ఈ సృష్టిలో. అంత మాత్రమున నువ్వు శ్వాస, మనందరూ ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, ఈ ఆక్సిజన్ నువ్వు చూస్తున్నావా? నీకు తెలుసా అది ఆక్సిజన్ అని? ఎట తెలుసు నీకు ఆక్సిజన్ అని? అది ఆక్సిజన్ ఏంటి నీకు ఎట తెలుసు చెప్పండి? నువ్వు చూసావా? మనం చూడనే ఉన్నాం. కరోనా మనం చూసామా చెప్పండి? మనం మాస్కులు వేసేసుకున్నాం, శానిటైజర్ చేసేసుకున్నాం, వ్యాక్సిన్లు వేసేసుకున్నాం. చూడని దాని మీద ఇంత విశ్వాసం ఉంచుతున్నాం. చూసే కనబడే దేవుడి మీద నువ్వు విశ్వాసం ఉంచమంటే విశ్వాసం ఉంచవే? విశ్వాసము ద్వారంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసం ఇట్ ఈస్ ప్రిపేర్డ్. విశ్వాసముతో మనం ప్రభు దగ్గర రావాలి. అవిశ్వాసమైన మాటలు వేసే దగ్గరికి వచ్చేటప్పుడు ఇది ఏమంటే చాలాసార్లు మన చేతుల్లో కొన్నిసార్లు ఏమంటే ఒకసారి ఎక్కడో 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు అండి, అది నోటు మన నోటులాగా లేదు, అది ఏ తేడా ఉంది నోటు. ఏమంటే అయినా సరే తెలియకుండా కొట్లో ఇచ్చేసి అది తీసేసుకున్నాడు. అరే ఇదేంటిది తప్పైన నోటు అని ఎవడు పరీక్షించాడు?
ఇది నోటని విశ్వాసం తీసేసుకున్నాడు అంతే. నీ చేతిలో ఉన్న డబ్బుని అది జెన్యునా లేదా ఏమని ప్రభుత్వం వారు చెప్తున్నారు, చెక్ చేయండి, మీ చేతిలో ఉన్న డబ్బులు చెక్ చేయండి, దొంగ నోట్లు తిరుగుతున్నాయి. ఎవరు చెక్ చేస్తున్నాడు చెప్పండి? ఏమండి, మరి చెక్ చేయకపోయినా మన చేతిలో ఉన్న దొంగ నోటైనా లేకపోతే తప్పైన నోటైనా మనం విశ్వాసం ఉంచుతున్నాం చెల్లుతుందని. అందరి మీద విశ్వాసం ఉంచుతున్నాం, మనుషుల మీద విశ్వాసం ఉంచుతున్నాం, వస్తువుల మీద విశ్వాసం ఉంచుతున్నాం. ఏమండి, మనం యూఎస్లో చూసినాం కదా, ఎన్ని బ్యాంకులు కొలాప్స్ అయిపోయినాయి, ఎంతోమంది పాపం గోల పెడుతున్నారు. కొంతమంది మన సహోదరులు ఫోన్లు చేస్తున్నారు పాపం. ఏమండి, నా డబ్బులు సేఫ్గా ఉంటాయి అని వారు విశ్వాసం పెట్టుకున్నారు ఆ బ్యాంకుల మీద. ఏం ప్రయోజనం? నీవు మనుషుల మీద విశ్వాసం పెడుతున్నావు, వ్యాపారాల మీద విశ్వాసం పెడుతున్నావు, నువ్వు ఏమంటే లోకం మీద నీ విశ్వాసం పెడుతున్నావు, కానీ దేవుని దగ్గరికి వచ్చిన ప్రశ్న వేస్తున్నావు. యేసు ప్రభు రక్తము సకల పాపముల నుంచి విమోచించును. ఈ పాపమే మూల కార్యము, వ్యాధులు, జబ్బులు, తరతరాల శాపములు, ఏమండి అపవాది క్రియలు, సాతాను క్రియలు, కుటుంబంలో దరిద్రత, ఏమండి జీవితంలో ముందుకు వెళ్ళలేకుండా ఆటంకాలు, ఎన్నిటికి కారణం నా పాపహృదయమే, మన పాపహృదయమే. దీనికి విరుగుడు యేసు ప్రభు రక్తం. అంత మాత్రం కాదు, ఇంకో మాట మనం చూస్తున్నాం. చూడండి, ఇబ్రీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయం 9వ అధ్యాయం 22వ వచనం ఒకసారి మనం చూడండి, చదవండి ఒకసారి. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఏమంటే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయవసరం. ధర్మశాస్త్రం, న్యాయం, మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, లోకంలోని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. పాప పరిహారము రక్తము చిందించబడకుండా కలగదు. కానీ నువ్వు చిందించే రక్తము కల్మషమైనదైతే అదేలాగా నేను శుద్ధి చేస్తుంది. యేసు ప్రభు రక్తములో దోషము లేని, ఆయన తాగుబోతు కాదు, ఆయన ఒక వ్యభిచారి కాదు, ఆయన ఒక తిరుగుబోతు కాదు, ఆయన ఒక భ్రష్టుడు కాదు, కానీ ఆ శాపమంతా ఆయన రక్తము ద్వారంగా చిందించాం. రక్తం ఎప్పుడు బయటకు వస్తుందండి? మనిషి బతుకున్నప్పుడు రక్తం వస్తుంది కాదంటలేదు, కానీ అలా రక్తం వస్తూనే ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఆ మనిషి ప్రాణం పోతుంది. యేసు ప్రభు తన ప్రాణమును పోగొట్టుకున్నాడు. ఎందుకంటే మన ప్రాణమును రక్షిస్తాం కోసం, నిత్యమైన నరకము నుంచి రక్షిస్తాం కోసం, నిత్యమైన ఏమంటే అగ్ని ఆరదు, పురుగు చావదని భయంకరమైన పాతాళలోకం నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాం నిమిత్తము ఆయన ఆ కలువరి సెలవులో నరకాన్ని అనుభవించాడు. ఇది నీకు తెలిస్తే, ఈ సత్యం అర్థం చేసుకుంటే నువ్వు యేసు ప్రభువుకి నమ్మకంగా జీవిస్తావు. నిన్ను ఎంతగా ప్రభు ప్రేమించి తను తాను రిత్తుని చేసుకుని ఈ లోకములు జీవించి మోషే ధర్మశాస్త్రము నెరవేర్చి ఈరోజు ఆయన కృప ద్వారంగా, ఆయన కనికరము ద్వారా నువ్వు విమోచించబడతావు. సో ఇదే మాటను చూస్తున్నాం. ఎఫెసీ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మీ బైబిల్లో తిప్పండి. ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. యా చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యము బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు, ఏమంటే ఇక్కడ తెలుగు కంటే ఇంగ్లీష్ చాలా బాగుంది. ఇన్ హిమ్ వీ హ్యావ్ రిడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్ అండ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రిచెస్ ఆఫ్ గాడ్, విచ్ ఇస్ రిచెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ దట్ ఈస్ లావిష్డ్ ఆన్ us. దేవుడు మన మీద డబ్బులు మొహం పడేయలేదు, బంగారం పడేయలేదు, ఇల్లుల వాక్యాలు పడేయలేదు. ఏం పడేసాడు తెలుసా? తన ఏమంటే కనికరమును పడేశాడు. ఈరోజు నేను పాపములు చేస్తున్నప్పటికీ, దేవుడికి అవిధేయతలు అవుతున్నప్పటికీ, దేవుని ప్రేమను తెలుసుకుని దేవుడిని నిర్లక్ష్య పెడుతున్నప్పటికీ, దేవుడు మనల్ని ఇంకొన్ని సజీవ లెక్కలో ఉంచుతూ, మనల్ని కాపాడుతూ, మనల్ని క్షమిస్తూ, మనల్ని కేవలము ఆయన కనికరము ద్వారంగానే ఈ లావిష్డ్ హిస్ గ్రేస్ ఆన్ us. ఏమంటే అంత మాత్రం కదా చూసినట్టయితే ఏమంటే విత్ ఆల్ ద విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ he made known to us the mysteries according to his good pleasure which has purposed in Christ.
క్రీస్తులో ఉన్న జ్ఞానం, క్రీస్తులో ఉన్న ఈరోజు నువ్వు కళ్ళు మూసుకొని యేసయ్యా అని నువ్వు మొరపెడుతున్నావంటే ఏమని నీ పక్కవాడు ప్రార్థన చేయలేకపోతున్నాడు, నీ ఎదుటివాడు ప్రార్థన చేయలేవు, కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కారణం ఏంటంటే నీ మనోనేత్రములు తెరవబడినాయి. ఒకవేళ వాడు పుట్టుకతో క్రైస్తవురైనప్పటికీ, ఒకవేళ వాడికి ధర్మశాస్త్రం అంతా తెలిసినప్పటికీ తాను యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాడు. నువ్వు విశ్వాసం ఉంచగలుగుతున్నావు. కారణం ఏంటంటే దేవుడు తన మికిలి గొప్ప జ్ఞానము గ్రహించుకునే మనస్సుని నీకు ఇచ్చాడు. చాలదా? ఇంకేం కావాలి నీకు? తన కృపనిచ్చాడు, తన కనికరంని చూపించాడు, తన దయని చూపిస్తున్నాడు. నిన్ను ప్రతిదినము తన కుడి హస్తం పట్టుకుని నడిపిస్తున్నాడు. ఇంకేం కావాలి నీకు? అది కావాలి, ఇది కావాలని వస్తువులతో బంగారం పడేస్తే చాలయ్యా దేవుడు, ఇల్లు పడేస్తే చాలా, మాకెందుకయ్యా కృప. సరేనండి, బంగారం పడేసాడు, ఇల్లు పడేసాడు, స్థలాలు పడేసాడు. నీ పాపానికి నువ్వు అబద్ధమాడు, నోరు పడిపోయింది. నోరు పడిపోయింతో పాటు 4 రోజుల్లో నీ ప్రాణం కూడా పోయింది. ఏం ప్రయోజనం చెప్పు? ఏది ముఖ్యమో? ఆయన కనికరము ముఖ్యము, ఆయన కృప ముఖ్యం, ఆయన దయ మన పట్ల ముఖ్యం, ఆయన క్షమించే మనసు మన పట్ల ముఖ్యం. దేవుడు నీకు ఇచ్చేవి ఏంటి? నువ్వు దేవుని ఆశీర్వాదాలు దేంతో చూస్తున్నావు? వస్తువులతో చూస్తున్నావు, కానీ ఆయన చూపించే శాశ్వతమైన ప్రేమతో నువ్వు చూస్తలేను. ఏమండి ఈరోజు నీ జీవితం యేసయ్యకి ఇస్తావా? నీ బ్రతుకుని యేసయ్యకి ఇస్తావా? నీకోసం ఆయన రక్తం చిందించి నిన్ను విమోచించినవాడు. మీరు విలువ పెట్టి కొనబడినవారు. మీరు మీ సొత్తు కాదు, కానీ మీరు కొనబడిన వారని ప్రభు చెప్తున్నాడు. నీ జీవితం యేసయ్యకి. డబ్బులు పెట్టి కొనుక్కోలేదు ప్రభు, ఆస్తులు పెట్టి కొనుక్కోలేదు, తన ప్రాణముని పెట్టుకున్నాడు. దేవదూతలకు లేదు ఆ భాగ్యం. శూన్యముల సృష్టిలో వేరే దేనికి లేదు. దేవుడు నీకు నాకు ఆ అర్హత యోగ్యతనిచ్చాడు. ఈరోజు నీ జీవితం యేసయ్యకి ఇస్తావా? ఈ జీవిత యాత్రలో దీనిని చూసుకుంటూ, వస్తువుల్ని, పరిస్థితులని చూసుకొని చింతించుకుంటూ దిగులు చెందుతూ వెళ్తావా? లేకపోతే నీకోసం ప్రాణం ఇచ్చిన యేసయ్యని చూస్తూ, ప్రభా నా జీవితంలో నీకోసం నడుస్తానయ్యా, నువ్వు చెప్పినట్లు నడుస్తానయ్యా, లోక ఆచారాలు, లోక పద్ధతులు కాకుండా దేవా నువ్వు చేసిన ఆ కొత్త నిబంధన, ఆ రక్త నిబంధన, ద కవెనెంట్ ఆఫ్ బ్లడ్, మా అపరాధములు, మా దోషములు నిమిత్తము నువ్వు చిందించిన ఆ రక్తమును ద్వారంగా నువ్వు మమ్మల్ని విమోచించావు. మేము నూతన మనసుతో నీతో నడుస్తామయ్యా, నీకోసం బ్రతుకుతామయ్యా. నాకు తీర్మానం చేస్తావా? ఈరోజు నీ జీవితం యేసయ్యకి ఇస్తా. ఇప్పుడు కూడా ఆలస్యం ఏం లేదు. ఇప్పుడు కూడా నువ్వు పోగొట్టుకుని ఇప్పుడైనా సరే ఆ కల్వరి సిలువలో ప్రభువు వేలాడుతున్నాడు నీకోసం, నీ పాపం కోసం ఆ సిలువలో పాప పరిహారం చేస్తా. ఎప్పుడైనా ఆయనను చూచి నీ జీవితం సమర్పించుకుంటావా? ఒకసారి ఆలోచించు సుమా, ఒకసారి ఆయన వైపు చూడు సుమా. దయచేసి తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మా నేత్రముల ద్వారా ఏమేమో చూస్తున్నామమ్మా అయ్యా, ఏదేదో వెతుకుతున్నామయ్యా, దేదేమో ఆశపడుతున్నాం, కానీ ఎన్నిటికంటే విలువైనది, ఎన్నిటికంటే శ్రేష్టమైనది మా పాపముల నిమిత్త కోసము నువ్వు చిందించిన విలువైన రక్తం అనేది మర్చిపోతున్నామయ్యా. ఈ జీవిత యాత్ర మేము ముగించాక దేవా, మేము నీతో పాటు నిత్యముగా ఉండాలంటే మాకు కావాల్సింది పాప క్షమాపణ అనేది మేము గ్రహించలేకపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించినాయన, మా మనోనేత్రములు తెరువునాయన. అపవాది, ఈ లోక దేవత సృష్టించిన గుడ్డితనం మా హృదయం నుంచి ఆ పొర తీసివేనాయన. ఈరోజునైనా నీ ప్రేమను అర్థం చేసుకోలేక, నువ్వు చూపించే కనికరమును, కృపను, నువ్వు చూపించేనైనా విస్తారమైన వాస్తవ్యతను అర్థం చేసుకోలేని నీ బిడ్డలు హృదయముల్లో ఉన్న ఆ గుడ్డిదనమును తీసివే ప్రభా. నీ వాక్యమును చదవనివ్వకుండా, నీకోసం నీతి నిజాయితీ బ్రతకకుండా దేవా అయ్యా, మేము అనేక సార్లు లోకానికి ఆకర్షించబడుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించినాయన. ఈరోజునైనా మరొకసారి మమ్మల్ని మేము నీ చేతులు సమర్పించుకుంటున్నామయ్యా. నీ గాయముల కారుతున్న రక్తంతో మమ్మల్ని శుద్ధి చేయి ప్రభా. తలంటి నుంచి అది పాదములు మమ్మల్ని కడుగునైనా. ప్రతి నీకు అసభ్యమైనవి, నీకు ఇష్టము లేనివి, నీ దగ్గర రానివి, నువ్వు 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 ఇష్టపడనివి, నువ్వు ద్వేషించే గుణగుణాల స్వభావం కానీ మళ్ళీ తీసివే ప్రభా. మమ్మల్ని పవిత్రపరిచినాయన. నీ చిత్తములో నడిచేవారుగా, నీ ఉద్దేశముల ప్రకారం ఈ లోకములో జీవించేవారికి మమ్మల్ని చేయమని, ఎత్తబడిన వాక్యాన్ని ముద్రించమని, చిత్తమైతే రేపు కలుసుకున్న కృప చూపించమని
యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు మీరు తెలియపరచచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్, వాయిస్ మెయిల్, కాల్ మీరు చేయొచ్చు. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా నాకు కొంచెం సమయం కావాలి, ఒకేసారి అందరితో నేను మాట్లాడలేను, కానీ మీరు మీ వివరములు మీరు పెడితే నేను ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి మాట్లాడతాను, మీకు సలహాలు ఇస్తానికి, మిమ్మల్ని దేవుళ్ళు బలపరుస్తానికి సిద్ధంగా ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఈ భారమైన పరిచయలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గూగుల్ విరాళం పంపించవచ్చు. స్క్రీన్ కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ కనబడుతున్నాయి. మరి ఈ పరిచయలో మీరు కూడా పాల్గొందండి. మీరు పంపించే కానుకలు దేవుని సారులో దేవుని రాజ్యం కోసం వాడతారు. దేవుని చిత్తం మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.